అభిషేక్ గారు, మీరు ఇక్కడ ఆశ్రమంకి ఎందుకు వచ్చారు? ఏమి ఇబ్బంది ఉంది మీకు? అయితే నాకు గత 8 నెలలుగా ఆరోగ్యం బాగాలేదండి. చాలా రకరకాల హాస్పిటల్ తిరిగాను. హోమియోపతి మెడిసిన్ వాడాను, ఇంగ్లీష్ మెడిసిన్ వాడాను, అలోపతి, ఈ కిమ్స్ హాస్పిటల్ తిరిగాను. చాలా హాస్పిటల్ తిరిగానండి. ఎన్ని తిరిగినా డాక్టర్స్ అయితే జీవితకాలం మందులు వాడాలని చెప్పారు. అయితే విజయ్ గారు ఇక్కడికి రిఫర్ చేశారు, ఈ ఆశ్రమానికి వెళ్ళండి, హెల్త్ బాగుంటుందని. అంటే నాకు కంప్లైంట్ బ్లడ్ మోషన్స్ ఉన్నాయి 8 నెలలు. కానీ అయితే రోజుకి ఒక 10 సార్లు వరకు అయ్యాయి. తర్వాత ఇక్కడికి వచ్చాము. వచ్చిన తర్వాత సాత్విక ఆహారం తీసుకోవాలి, కొన్ని నియమ నిబంధనలు చెప్పారండి. అంటే కేవలం ఆహారం ఒక్కదాని వల్ల ఆరోగ్యం సరిపడదు, కానీ ఆహారంతో పాటు ధ్యానంతో పాటు యజ్ఞం, ప్రార్థన, ఇవన్నీ ప్రాణ వ్యాయామం, ఇవన్నీ కలిపి చేస్తే ఆరోగ్యం సరిపడుతుందండి. ప్రొద్దున్నే సంధ్యా సమయంలో, అంటే సూర్యుడు ఉదయించేటువంటి సమయం ముందు లేపి మాతాజీ వారు ఇక్కడ ఉన్నారు, మాతాజీ యజ్ఞం చేస్తారు ప్రొద్దున్నే. ఆ యజ్ఞం, ప్రార్థన, వ్యాయామం, ప్రాణాయామం, తర్వాత దాంతోపాటు ధ్యానం, దాంతోపాటు మరికొన్ని యోగాసనాలు. ఇక్కడ చక్కగా ఇప్పుడు నాకున్నటువంటి జబ్బుని స్వామివారు, యోగానంద మహర్షి స్వామివారు ఫోటోలో చూసి చెప్పారండి, ఈ అబ్బాయికి కడుపులో పుండు ఉందని. చక్కగా నాకు కొన్ని గ్రంథాలు కూడా ఇచ్చారు, ఆరోగ్యానికి సంబంధించినటువంటి, సాత్విక జీవనానికి సంబంధించినటువంటి. మళ్ళీ జీవితంలో ఇలాంటి సమస్య ఇంకెప్పుడు రాకుండా ఇప్పుడు తీసుకోవాల్సిన ఆరోగ్య జాగ్రత్తలు, పాటించాల్సిన నియమాలు, తర్వాత గ్రంథాలు చదువుకోవడం, తర్వాత ఇక్కడ కంప్లీట్గా ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తారండి. అంటే కేవలం జబ్బుని నయం చేసి పంపించడమే కాకుండా ఇక్కడ కంప్లీట్గా మనకి ట్రైనింగ్ ఇచ్చి ఇంటి దగ్గర ఆహారాన్ని ఎలా చేసుకోవాలి, కొన్ని జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి, మళ్ళీ ఈ కంప్లైంటే కాదు మరి జీవితంలో ఎక్కువ కంప్లైంట్లు రాకుండా ఎలాంటి నిర్ణయాలు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు ఈ ఆశ్రమంకి వచ్చి ఎన్ని రోజులైంది? నేను వచ్చి 10 రోజులైందండి, సుమారుగా 6 రోజులైంది. ఇప్పుడు మీరు వచ్చినప్పటికి ఇప్పటికి ఏమి తేడా అనిపిస్తుంది? వచ్చినప్పటికి మొదట బాడీ కొంచెం ఫ్రీ